ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ఈ కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ఉదయం ప్రార్థించండి. ఉదయం లేవగానే దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకుంటే నిశ్చయంగా ఆ దినం అంతటికి దేవుని యొక్క కాపుదల, భద్రత మనకి, మన కుటుంబాలకి, మరి మన ప్రయాణాలకి దినమంతట్లోనూ దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. మరి ప్రతి కుటుంబంలో స్కూల్స్కి వెళ్ళేవారు, పనులకు వెళ్ళేవారు, జాబ్స్కి వెళ్ళేవారు, అనుదినము ఆయా పనుల మీద మరి బయటికి వెళ్ళి వచ్చే వ్యక్తులు, పిల్లలు ఉంటూ ఉంటారు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుణ్ణి మనం సమీపించాలి. అన్ని రకాల అవసరతల కొరకు దేవుణ్ణి మనం సమీపిస్తూ ఉండగా మరి దైవజనుడైనటువంటి మోషే కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు, ప్రతి ఉదయమున నీవు నీ కృపతో మమ్మలను తృప్తిపరచుదు అని. కాబట్టి ప్రతి ఉదయకాలం దేవుని కృప దొరికే కాలము, కృప దొరికే సమయము. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రార్థించండి, వాక్యాన్ని చదవండి, అనుదినం దేవుని సహవాసాన్ని కలిగి ఉండండి. మరి మీ అందరి క్షేమము, ఆత్మీయ ఎదుగుదల, దీవెన కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాలమే ఈ వాగ్దానాన్ని లైక్ చేసి మరి మీకు తెలిసిన అనేకులకి ఈ యొక్క వాగ్దానాన్ని ఇప్పుడే షేర్ చేయండి. మరి ఈ రోజు ఒక శ్రేష్టమైనటువంటి నూతన వాగ్దానాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఆదికాండం 28వ అధ్యాయము 4వ వచనం. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. చక్కటి వాగ్దానం దేవుని బిడ్డలారా. ఆయన నీకు అనగా నీకును నీ సంతానమునకును అబ్రహామునకు వాగ్దానము చేసిన ఆశీర్వాదమును దయచేయునుగాక. మరి ఈ మాట ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుతో ప్రకటిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఒక చోట ఇటువంటి మాటను ప్రకటిస్తాడు, ఇటువంటి ఆశీర్వాదాన్ని పలుకుతాడు. ఏంటి అంటే, ఆకాశపు మంచును, భూమి యొక్క సారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని. ఆమెన్. హల్లెలూయా. మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు అవ్వాలి అని మరి ఇస్సాకు తన కుమారుడి మీద ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాడు. మరి ఎవరి మీదకి ఇటువంటి ఆశీర్వాదం, వాగ్దానము నెరవేర్పు జరుగుతుంది, ఎవరి జీవితంలో నెరవేరుతాయి వాగ్దానాలు అంటే, మరి అక్కడ ఇస్సాకు తన యొక్క ఇష్టాన్ని, తనకున్నటువంటి ఉద్దేశాన్ని తన కుమారుడైన యాకోబుకి చెప్పి, మరి ఈ ప్రకారం నువ్వు చేయి, సర్వశక్తుడైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను విస్తారమైన జనములుగా మారుస్తాడు, అంతేకాక నా పితరుడైనటువంటి అబ్రహాం ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు, ఆకాశపు మంచు, భూసారము, ధాన్య ద్రాక్ష రసములు విస్తారముగా దేవుడు నీకు దయచేస్తాడని మాట్లాడుతున్నాడు. ఎవరైతే తల్లిదండ్రుల యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడతారో, ఎవరైతే ప్రాముఖ్యంగా దేవాది దేవుని యొక్క ఇష్టాన్ని, ఆయన ఆజ్ఞని చేయటానికి ఇష్టపడతారో, ప్రభుకి విధేయత చూపుతారో, అటువంటి వారి మీదకి నిత్యుడైనటువంటి దేవుని ఆశీర్వాదము నిశ్చయంగా వారి మీదకి దిగి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు తండ్రి చిత్తాన్ని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మరి దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి, దేవుని ప్రణాళికలో నిలబడడానికి సిద్ధపడుచు ఉండగా ఇటువంటి చక్కని వాగ్దానానికి వారసుడిగా చేయబడ్డాడు. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి మనకు ఒక మాదిరిని కనుపరిచి ఆయన చేయవలసిందంతా చేసి ఆయన తండ్రి యొద్ద కొనిపోబడ్డాడు కదా. మరి ప్రభు చూపిన మాదిరి ఏంటి అంటే, యోహాను సువార్తలో ఆయన అంటాడు, మరి నేను తండ్రిని ప్రేమించుచు ఉన్నానని లోకము ఎరుగునట్లుగా, లోకము చూచున్నట్లుగా తండ్రి చిత్తాన్ని నేను సమస్తమును నెరవేర్చటానికి ఈ విధంగా చేయుచున్నానని తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రభు చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆయన అంటాడు, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొనును అని. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని రుజువు ఏంటి అంటే, ఆయన ఆజ్ఞలను గైకొనడం, ఆయన మాటకు లోబడ్డం, ఆయన చేయమన్నది చేయటమే మనం తండ్రిని, దేవుణ్ణి, యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తున్నాము అనేది రుజువుగా ఉంది. కాబట్టి దేవునికి లోబడతావా? ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్తున్న నీవు ఆయన మాటలను గైకొనాలి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి. ఎలాగైతే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని చేయడానికి యేసుక్రీస్తు ప్రభు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి అన్నిటినీ నెరవేర్చాడో, అలా నీవు నేను చేయగలిగితే నిశ్చయంగా ఇక్కడ యాకోబు పొందుకున్న బ్లెస్సింగ్ ఏంటో చెప్పండి? అనేక జనమగునట్లు ఆశీర్వాదము, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము, ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్య ద్రాక్ష రసముల ఆశీర్వాదం. నిశ్చయంగా ఈరోజు నీవు దేవునికి అన్ని కోణాల్లో లోబడుతూ ఉండగా
ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమెన్ చెప్తారా అందరూ ఒకసారి? ఆమెన్ అని బిగ్గరగా పలకండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్య ద్రాక్ష రసములు, అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దాన ఆశీర్వాదము, నీవు అనేక జనములగునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఈ మంచి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దీన్ని స్వతంత్రించుకుందాం. మనం చేయవలసిందల్లా ఒక్కటే, యేసయ్య చిత్తాన్ని చేయటానికి, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవించడానికి సిద్ధపడదాం. తద్వారా మన ప్రేమను ప్రభువుకి వ్యక్తపరుస్తూ ఉండగా నిశ్చయంగా దేవుడు మనతో నివాసం చేయబోతున్నాడు. అద్భుత ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. కనుక ప్రభుకు లోబడదాం, ఆయన హత్తుకొని జీవిద్దాం. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థనతో ఈ వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు ప్రభువు దగ్గర అడుగుదాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మీకు వందనాలు, స్తోత్రాలు. అద్భుత రీతిలో ప్రభా ఈ దినం ఇస్సాకు ప్రభా తన కుమారుడైన యాకోబుకి ఇస్తున్నటువంటి దీవెన అంత మాత్రమే కాక ప్రభా మరి తండ్రి, ఈ లోకము చూచినట్లుగా అయ్యా నీవు తండ్రిని ప్రేమించుచున్నావని ప్రభా లోకం గ్రహించి, అయ్యా తండ్రి నీ బిడ్డలైన వారు మరి ముఖ్యంగా గ్రహించి అయ్యా నీ మార్గంలో నడుచుకున్నట్లుగా తండ్రి కొరకు ఆయన కోరిందంతయు చేయటానికి నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ లోకంలో సమస్తము నెరవేర్చినావు తండ్రి. అయ్యా ఇటువంటి మాదిరిని ఈ రోజు మొదలుకొని మేమును ప్రభ అనుసరించి జీవించటకు సహాయం దయచేయండి. నిన్ను ప్రేమించిన వారిని ప్రభ నీవు ప్రేమించదనని, అటివారిని తండ్రియు ప్రేమించునని, నేనును తండ్రియు వారి యొద్దకు వచ్చి వారితో నివాసం చేతుమని ప్రభ నీ మాటలు అయ్యా ఈరోజు భూసారము, ఆకాశపు మంచు, విస్తారమైన ధాన్య ద్రాక్ష రసములు, అయ్యా అబ్రహాము ఆశీర్వాదం ఏది యాకోబుకు నాయన ప్రభ అనుగ్రహించబడినదో ఈరోజు మా అందరి జీవితంలో అట్టి వాగ్దానం నువ్వు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. విధేయత చూపుతున్న బిడ్డలు, ఇది మొదలుకొని ఆజ్ఞలు గైకుంటున్న వారు, నీ మాటలను జరిగించుచున్న వారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం యేసు నామంలో నెరవేరును గాక. అద్భుత రీతిలో మంచి ఆరోగ్యము ప్రభ, ఆత్మీయంగా విడుదల ప్రభ, విస్తరణ తండ్రి, అభివృద్ధి ప్రభ, ఖ్యాతి నాయన, ఘనత వారి జీవితాల్లో కలుగును గాక. ప్రతి బలహీనతలు, రోగాలు, వ్యాధులు సమస్తం ఈ ఉదయకాలం యేసుక్రీస్తు నామంలో తొలగిపోవును గాక. అద్భుతమైనటువంటి విడుదలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ మాటలు వింటుండగా వారిలో ధైర్యము, ఆదరణ ప్రభ, విశ్వాసముతో కొనసాగగలుగునట్లు ఇంకను బలము తండ్రి నీ బిడ్డలకు దయచేయబడును గాక. అయ్యా తండ్రి నెమ్మది కలిగి ప్రభా నీ బిడ్డలు తండ్రి వర్ధిల్లునట్లు సహాయము దయచేయమని, ఈ దినం ఏ ఏ సమస్యలతో ఉన్న యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. ఆశీర్వదించండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరికీ ఇట్టి వాగ్దానాన్ని మీరు స్వతంత్రింపచేసి వారిని ఆశీర్వాదకర్తలుగా నిలబెట్టమని, గొప్ప ఆశీర్వాదంతో వారిని లేవనెత్తమని అట్టి బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి చక్కటి వాగ్దానం మరొకసారి వినండి. మరి జాగ్రత్తగా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండండి. చక్కటి నెరవేర్పుని దేవుడు మీ జీవితంలో అతి తొందరలోనూ తీసుకొని రాబోతున్నాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానం ఇప్పుడే మీరు లైక్ చేసి మీకు తెలిసిన మీ బంధువులు, స్నేహితులు అందరికీ కూడా షేర్ చేయండి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. అనుదినం నూతనమైనటువంటి వాగ్దానాలు వినబోతున్నాం. మరి చక్కటి వివరణను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాలు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.